వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నా ఆడబిడ్డల శక్తి నాకు తెలుసు. ఒకప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళు నార్త్ ఇండియాకు పోయి నార్త్ ఇండియాలో ఉండే మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చారు. మీరు మలేషియాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు, అక్కడ కూడా మీ ప్రతిభ చూపించారు. అలాంటి పట్టుదలుండే మహిళలు మీరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు 93,000 మంది ఎవరైతే ఇటీవల ఒక సంవత్సరంలో మైక్రో ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. ఇప్పుడు ఆవరేజ్ అడిగాను, లెక్కలు ఇంకా పూర్తిగా తయారు చేయలేదు, కానీ నెలకు 13,000 15,000 వస్తుందని ఇప్పుడే చెప్పారు. నాకు కావాల్సిన నిర్దిష్టమైన లెక్కలు కావాలి. ఒక కంపెనీ పెడితే తూతుగా సుమారుగా మాట్లాడితే లాభం లేదు. మిమ్మల్ని అందరూ ఆన్లైన్లో పెట్టగలుగుతారు, మిమ్మల్ని సూపర్వైజ్ చేసే స్టాఫ్ కూడా ఉన్నారు. ఇవన్నీ ఉపయోగించుకుందాం. మార్చిలో మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తా, ఒక సంవత్సరం యొక్క పనితనాన్ని పరీక్షిస్తా, సమీక్షిస్తా, మళ్ళా ఒక సంవత్సరానికి ప్రోగ్రామ్ ఇస్తా. నేను ఒకటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మిమ్మల్ని అందరినీ సమర్థవంతమైన ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే వరకు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అంటే దాంట్లో 70% మా ఆడబిడ్డలే పారిశ్రామికవేత్తలు కావాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం చేతుల పైకెత్తండి. ఆ కాన్ఫిడెన్స్ కావాలి. మగవాళ్ళు చేతులు పైకెత్తలేదు, వాళ్ళకి అర్థమైపోయింది మేము పోటీ పడలేమని. అడగలేదు, అది కూడా ఉండొచ్చు. మీ దగ్గర డబ్బులు కూడా లేవు, ఆర్గనైజేషన్ లేదు, అందుకే మిమ్మల్ని అడగలేదు. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆ రోజు చెప్పా, కౌంట్ డౌన్ ప్రారంభమైందని. తల్లికి వందనం ఇచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితికి వచ్చామంటే అది మీ మీద ఈ ప్రభుత్వానికి ఉండే గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, ఏదైతే అందరికి కూడా ఒకప్పుడు నేనే ఇచ్చాను, మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. కట్టెల పొయ్యిలో మీరు కష్టపడతా ఉంటే మిమ్మల్ని చూసిన తర్వాత బాధ కలిగి మా తల్లి పడిన బాధ మిమ్మల్ని మా ఆడబిడ్డల్లో చూడకూడదని ఆ రోజే నేను గ్యాస్ స్టవ్లంతా మీకు అందరికి ఇచ్చే సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు కొంతమంది ఖర్చు పెట్టుకోలేకపోతే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేశాం. నిన్న మొన్న మీరు చూస్తే ఒక సంవత్సరం నుంచి స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈరోజు ఇక్కడ వచ్చిన ఆడబిడ్డలందరూ దర్జాగా ఫ్రీగా ఆర్టీసీ బస్ ఎక్కి ఇక్కడికి రాగలిగారు. మీరు ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా తిరిగే స్వేచ్ఛ మీకు వచ్చింది. ఎక్కడన్నా ఒక పని చేసుకొని రావాలన్నా, లేకపోతే ఇంకొక పక్కన ఒక దేవాలయానికి పోవాలన్నా, మసీదుకు పోవాలన్నా, లేకుంటే మీ తల్లిని చూడాలన్నా, లేకుంటే మీరు స్వేచ్ఛగా ఎక్కడికి పోవాలన్నా తిరిగే స్వేచ్ఛనిచ్చాం. ఇప్పుడు నేను ఆలోచించేది, ఇవన్నీ కూడా మీ గౌరవాన్ని పెంచుతాయి, మీ అవసరాలు కొంతవరకు తీరుస్తాయి, మీ ఇబ్బందులు తొలగిస్తాయి. ఇంకా సమాజంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే మీరు 10 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి. అందుకే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అంటున్నా. ప్రతి నెల నేను మీటింగ్ పెట్టుకుంటా, స్పష్టమైన ఆదేశాలు ఇస్తా. నేను కూడా 3 నెలలకు ఒకసారి మిమ్మల్ని కలుస్తా, కలిసి ఏం చేశామో చెప్తాం. అల్టిమేట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది,
ఏదైనా సాధ్యమే. ఒకప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్లు మామూలు అయిపోయినాయి. ఉన్నాయా లేదు సెల్ ఫోన్లు అందరికీ? సెల్ ఫోన్ ఉండేవాళ్ళు చేలు పైకి ఎత్తండి, సెల్ ఫోన్లు చూపేయండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ముందు మారికి కాకుండా అన్ని పనులు ఆన్లైన్లో చేసేస్తున్నా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మన మిత్ర ఒక్కసారి కొట్టి మీకు ఏం కావాలని చెప్తే మీ పనులన్నీ అయిపోతాయి. బస్ స్టేషన్లో బస్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఇప్పుడు మీకు అది కూడా అవసరం లేదు. నేరుగా బస్ ఎక్కి దర్జాగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా, ఎక్కడ ఏ పని కావాలన్నా దర్జాగా అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో డాక్రా సంఘాలు వ్యాపారాలు చేయాలంటే మీరు వ్యాపారంలో కూడా బుక్ చేసుకోవాలన్నా, వాస్తవాలు తెలియాలన్నా, ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా మెసేజ్లు చదవాలన్నా అన్నీ కూడా వచ్చేసాయి. ఒకవేళ మీకు టైప్ చేయడం తెలియకపోతే మీరు మాటల్లో మాట్లాడితే అది కూడా ట్రాన్స్లేట్ చేసే వ్యవస్థకు తీసుకొస్తున్నాం. మనీ అనేది సమస్య కాదు. మీకు ఏం కావాలని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక అన్నగా చెప్తున్నా, ఒక తమ్ముడుగా చెప్తున్నా, మా ఆడబిడ్డలను ఆదుకునే బాధ్యత నాది. నేను చెప్పిన కార్యక్రమాలు చేసి బాగుపడే బాధ్యత మీదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తున్న ఎంత ఉత్సాహంగా ఒక ముఖ్యమంత్రి అంటే 4 గోడల మీద కూర్చొని పెత్తందారులు కాదు, మీలో ఒక నమ్మకాన్ని, ఒక ఆశను కల్పించే వ్యక్తి ముఖ్యమంత్రి. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో మీరందరూ గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించేది ఒకే కోరిక. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, ఆనందంగా ఉండాలని ఏకైక కోరికతో రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా. ఇది సాధిస్తా. నిరంతరం మీ ముఖంలో ఆనందం చూడడమే నా కోరిక. అది సాధిస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ